పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపాకాలములో 7వ రోజు, మొదటి వారములో బుధవారం. ఈరోజు ప్రభు అయిన దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు. రెండవ పఠనము లూకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రజలు యేసు ప్రభుని విశ్వసించకుండా, ఆయన బోధనలను వినకుండా, పశ్చాత్తాప పడకుండా ఆయనను విశ్వసించడానికి ఒక గుర్తును ఇవ్వమని అడుగుతున్నారు. అద్భుతాలను వారు కోరుతున్నారు. ఈ రీతిగా గుర్తును, అద్భుతాలను కోరుతున్నటువంటి వీరిని ప్రభువు ఖండిస్తున్నాడు. గురుతును ఇవ్వమని అడుగుతున్నటువంటి ప్రజలను యేసు ప్రభువు ఇది దుష్టతరము అని సంబోధిస్తున్నాడు. వీరు విశ్వాసానికంటే గుర్తులకి, అద్భుతాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకని యేసు ప్రభు అంటున్నారు, తీర్పు దినాన నినివే ప్రజలు, మారు మనసు పొందినటువంటి ఆ ప్రజలు, మారు మనసు పొందినటువంటి ఆనాటి మత బోధకులకు వ్యతిరేకంగా నిలబడి వారు ఆ ప్రజలను ఖండిస్తారు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తును కోరుకుంటున్నటువంటి ఆ ప్రజలతో యోనా గుర్తు తప్ప మరొక గుర్తు ఏది ఇవ్వబడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుర్తును అడుగుతున్నటువంటి ఆ ప్రజలతో యోనా గుర్తు తప్ప మరొక గుర్తు ఏది కూడా ఇవ్వబడదు అని, యోనా ప్రవక్త కంటే గొప్ప వ్యక్తి మీ మధ్యన ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. యోనా ప్రవక్త నినివే పట్టణానికి వెళ్ళి దేవుని సందేశాన్ని వారికి బోధించినప్పుడు రాజును మొదలుకొని సామాన్యుల వరకు నిండు హృదయముతో ఆయన సందేశాన్ని విన్నారు. చెవులను విప్పి శ్రద్ధగా ఆయన సందేశాన్ని ఆలకించారు. అందరూ కూడా ఆయనను విశ్వసించారు. తమ తప్పులకు పశ్చాత్తాపడ్డారు, హృదయ పరివర్తన చెందారు. దానికి గుర్తుగా వాళ్ళందరూ కూడా గోనె పట్టాలను ధరించారు, బూడిద కుప్పలపై కూర్చున్నారు, చెడు కార్యాలను విడిచిపెట్టేశారు, దేవుని దయ కొరకు ప్రార్థన చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యోనా ప్రవక్త కంటే గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు ఆ ప్రజలకు బోధించినప్పుడు వారు ఈ నినివే ప్రజల్లాగా యేసు ప్రభు బోధన వినలా. ఈ నినివే ప్రజల్లాగా వారు వారి తప్పిదాలను తెలుసుకోలేదు, వారి తప్పిదాల కొరకు పశ్చాత్తాపడలేదు, తప్పులను సరిదిద్దుకోవటానికి ప్రాయశ్చిత్త క్రియలు చేయలేదు, ప్రభుని ప్రార్థన చేయలేదు. మరి ఈరోజు మనం కూడా నినివే ప్రజల్లాగానే మన తప్పులను మనం తెలుసుకోవాలి. మనం చేసిన తప్పులకు ప్రాయశ్చిత్త క్రియలు చేయాలి, హృదయ పరివర్తన చెందాలి, ప్రభుని విశ్వసించాలి, మారు మనస్సు మనం పొందాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోనా ప్రవక్త ద్వారా నినివే ప్రజలకు ప్రభువు ఇచ్చినటువంటి 40 దినాలను నినివే ప్రజలు చాలా చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఈ తపకాల 40 దినాల ఈ నేపథ్యము కూడా ఆనాటి నుండి వచ్చినటువంటిదే. కనుక ఈ 40 దినాల ఈ కాలములో ఈ
నినివే ప్రజలు చేసినటువంటి 6 విషయాలను 6 క్రియలను మనం తెలుసుకుందాం. మనము కూడా ఈ 40 దినాల ఈ తపకాలమందు ఆ 6 విషయాలను పాటిస్తూ మనం హృదయ పరివర్తన చెందుదాం. నెంబర్ 1, నినివే ప్రజలు తమ తప్పులను తెలుసుకున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ 40 దినాల ఈ తపకాలమందు మనము కూడా ఈ నినివే ప్రజల్లాగానే మన తప్పులను మనము తెలుసుకోవాలి. మన తప్పులను మనం తెలుసుకుని ఈ తప్పుదాలకు మనకు రాబోయేటువంటి శిక్షను కూడా మనం గ్రహించాలి. నెంబర్ 2, నినివే ప్రజలు దేవుడు చేసినటువంటి హెచ్చరికకు వెంటనే స్పందించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యోనా ప్రవక్త ద్వారా దేవుడు నినివే ప్రజలకు ఒక హెచ్చరికను పంపగానే నినివే ప్రజలు వెంటనే ఆ హెచ్చరికకు ప్రతిస్పందించారు. రాజు మొదలుకొని సామాన్యుల వరకు కూడా రాజు తన సింహాసనాన్ని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా గోనె పట్టాలను ధరించి బూడిదపై కూర్చుండి తాము చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తపడుతూ తప్పులను ఒప్పులుగా మార్చుకుంటూ దేవుని కరుణ కొరకు ప్రార్థన చేశారు. మనము కూడా ఈ 40 దినాల ఈ తపకాలంలో దేవుడు మనకిచ్చేటువంటి హెచ్చరికలకు వెంటనే ప్రతిస్పందిస్తూ మన తప్పిదాలను ఒప్పులుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 3, నినివే ప్రజలు దేవుని ఎదుట తమ వినయాన్ని, విధేయతను వ్యక్తం చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నినివే ప్రజలు దేవుడు యోనా ప్రవక్త ద్వారా సందేశాన్ని పంపించగా తమ తప్పులను తెలుసుకుని వాటికి స్పందిస్తూ తమ వినయాన్ని, విధేయతను దేవుని ఎదుట వ్యక్తం చేసినట్లుగానే మనము కూడా మన తప్పిదాలను తెలుసుకుని గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట మన వినయాన్ని, విధేయతను వ్యక్తం చేయాలి. నెంబర్ 4, నినివే ప్రజల యొక్క పశ్చాత్తాపం యథార్థమైనటువంటి పశ్చాత్తాపం. నినివే ప్రజలు ఏదో పేరు కోసమో నామమాత్రంగా వారు పశ్చాత్తాపడలేదు, యథార్థంగా పశ్చాత్తాపడ్డారు. వారు వెంటనే వారి యథార్థ పశ్చాత్తాపాన్ని గుర్తుగా గోనె పట్టాలను ధరించారు, బూడిద కుప్పలపై కూర్చున్నారు, ఉపవాసాన్ని ఆచరించారు, దేవుని కరుణ కొరకు ప్రార్థన చేశారు. ఈ 40 దినాల ఈ తపకాలమందు మన హృదయ పరివర్తన కూడా యథార్థమైనటువంటి హృదయ పరివర్తన అయి ఉండాలి. ఏదో నామమాత్రానికి మనము హృదయ పరివర్తన క్రియలు చేయకూడదు. ఈ నినివే ప్రజలు ఏ విధంగా అయితే యథార్థమైనటువంటి హృదయ పరివర్తనకు తగినటువంటి క్రియలు చేశారో ఈ 40 దినాల ఈ తపకాలమందు మన యథార్థమైనటువంటి పశ్చాత్తాపానికి, పరివర్తనకు గుర్తుగా మన క్రియలు కూడా ఉండాలి. నెంబర్ 5, నినివే ప్రజలు దేవుని కరుణను, దేవుని క్షమను పొందారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నినివే ప్రజలు యథార్థంగా తమ హృదయ పరివర్తన వ్యక్తం చేస్తూ చేసినటువంటి క్రియలను బట్టి వారు చేసినటువంటి క్రియలను ప్రభువు చూచి పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షించకుండా వారిపై తన కరుణను చూపించాడు, వారిపై తన క్షమాపణను అనుగ్రహించాడు. మన పట్ల కూడా ప్రభు అలా చేస్తాడు. మనము పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మారు మనసుతో ప్రభువు వైపు తిరిగినట్లయితే మన పట్ల కూడా ప్రభు ఆ రీతిగానే తన ప్రేమను, తన క్షమను, తన కరుణను మనందరిపై చూపుతాడు. నెంబర్ 6, నినివే ప్రజల యొక్క హృదయ పరివర్తన సామూహిక హృదయ పరివర్తన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నినివే ప్రజలందరూ కూడా ఒకటిగా
ఒక సంఘముగా, ఒక పట్టణముగా, ఒక సమాజముగా తమ తప్పులను తెలుసుకున్నారు. తమ తప్పులకు ప్రాయశ్చిత్త క్రియ చేశారు. ఒక సంఘముగా, ఒక సమూహముగా, ఒక పట్టణముగా, ఒక గ్రామముగా దేవుని కరుణ కొరకు వారు ప్రార్థన చేశారు. ఈ తపకాలమందు మనం పొందవలసినటువంటి హృదయ పరివర్తన కూడా సామూహికమైనటువంటి హృదయ పరివర్తన ఉండాలి. వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సంఘముగా మనం హృదయ పరివర్తన చెందాలి, గ్రామముగా మనం హృదయ పరివర్తన చెందాలి, పట్టణముగా మనం హృదయ పరివర్తన చెందాలి, సమాజముగా హృదయ పరివర్తన చెందాలి. అటువంటి మనపై ప్రభు తన కరుణను చూపుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో హృదయ పరివర్తన చెందినటువంటి 5 వ్యక్తులు గూర్చి మనం ధ్యానం చేస్తూ వారిలాగానే మనం కూడా హృదయ పరివర్తన చెందుదాం. నెంబర్ 1, సుంకరి. లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి దూరముగా నిలవబడి, ఓ దేవా, ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థన చేశాడు. మనము కూడా ఈ సుంకరి లాగానే మన తప్పిదాల కొరకు ప్రాయశ్చిత్తపడుతూ పరివర్తన చెందుతూ దేవుని కరుణ కొరకు మనం ప్రార్థన చేయాలి ఈ 40 దినాల ఈ తపాకాలములో. నెంబర్ 2, యోబు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 13వ వచనములో యోబు ఇలా అంటున్నాడు, నేను పలికినటువంటి పలుకులకు నేను సిగ్గుపడుచున్నాను, దుమ్మును ధూళిని నాపై పోసుకుని నేను పశ్చాత్తాపడుచున్నాను అని. మనము కూడా యోబులాగానే దేవునికి వ్యతిరేకంగా కానీ, ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగా కానీ పలికినటువంటి పలుకులకు, చేసిన పనులకు మనం పశ్చాత్తాపడి సిగ్గుపడుతూ హృదయ పరివర్తన మనం చెందాలి. నెంబర్ 3, పేతురు. పేతురు హృదయ పరివర్తన చెందాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనములో ప్రభు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని లోపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. పేతురు హృదయ పరివర్తన చెందాడు. మనము కూడా దేవుని యొక్క వాక్కును నిత్యము కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేసినటువంటి ప్రతి చెడు క్రియకు పశ్చాత్తాపడుతూ హృదయ పరివర్తన చెంది మారు మనసుతో ఈ 40 దినాల ఈ తపకాలములో ప్రభు చెంతకు మనం రావాలి. నెంబర్ 4, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు మారు మనసు చెందాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనములో, తండ్రి, నేను నీకును దేవునికి వ్యతిరేకంగా ద్రోహము చేసి తిని అని. మనము కూడా ఈ తప్పిపోయిన కుమారులాగానే దేవునికి వ్యతిరేకంగాని, మన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగాని, ఇరుగు పొరుగు వారికి వ్యతిరేకంగాని చేసినటువంటి ప్రతి పొరపాటుకు పశ్చాత్తాపడుతూ ఈ తప్పిపోయిన కుమారులాగా మారు మనసుతో దేవుని చెంతకు ఈ 40 దినాల తపకాలంలో మనం రావాలి. నెంబర్ 5, దావీదు. దావీదు హృదయ పరివర్తన చెందాడు. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనములో దావీదు నాతానుతో ఎలా అంటున్నాడు, నేను యావేకు ద్రోహం చేసి తిని అని. మనము కూడా ఈ దావీదులాగానే దేవునికి చేసినటువంటి ద్రోహానికి, కుటుంబ సభ్యులకు చేసినటువంటి ద్రోహానికి, ఇరుగు పొరుగు వారికి చేసినటువంటి ద్రోహానికి పశ్చాత్తాపడుతూ పరివర్తన చెందుతూ మారు మనసుతో మనము ప్రభు వద్దకు ఈ 40 దినాల ఈ తపకాలములో మనము రావాలి. కనుక హృదయ పరివర్తన చెందుదాం, మన పాపాలకు పశ్చాత్తాపడదాం, మారు మనసుతో ప్రభు వద్దకు తిరిగి వద్దాం. ఆ ప్రభు మనలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.